హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. సంక్రాంతి స్పెషల్ ఈరోజు రెసిపీ అయిన కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పండక్కి చెయ్యాలి అని అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. కజ్జికాయల పైన కూడా చాలా క్రిస్పీగా వస్తుందండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ అంతా కూడా కప్పు కొలతలతో చూపిస్తున్నాను. మైదా పిండి అనేది ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడాను ఒకసారి చల్లించుకోవాలి. ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీంట్లో ఉప్పు కానీ వేడి నూనె కానీ ఏమీ వేయనవసరం లేదు. ఇలాగా ఓన్లీ మైదా నీళ్లు వేసి కలుపుకున్నా కూడాను కజ్జికాయలు అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. కొంచెం హెల్తీగా చేసుకోవాలి అంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకేసారి నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ ముద్ద అనేది కలుపుకున్నామంటే సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న పిండి మీద ప్లేట్ కానీ పల్చటి క్లాత్ కానీ వేసి పక్కన పెట్టాలి. ఆ పిండి అనేది కాస్త నానుతుంది. ఈలోపు కజ్జికాయల్లోకి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఎండు కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసేదానికంటే ఇలా తురుముకొని వేసుకున్నారంటే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి అనేది బాగా కనపడాలంటే పెద్ద తురుము తీసుకోండి. కనపడిన అవసరం లేదంటే చిన్న తురుము తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి. ఏ కప్పుకైతే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుకి అరకప్పు చక్కెరని తీసుకోవాలి. చక్కెర అనేది సన్నగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇది కరెక్ట్ కొలతండి. దీనికంటే ఎక్కువ వేసుకున్నా కూడా తీపి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంట్లో జీడిపప్పు, ఇలాచి, గసగసాలని తీసుకోవాలి. దానికోసం ఒక బాండట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడెక్కాక జీడిపప్పుని పలుకులుగా వేసుకొని వేయించుకున్నాక 1 స్పూన్ గసగసాలు, 2 యాలకుల్ని దంచి వేసుకోవాలి. చాలామంది ఇలాచి చక్కెర వేసి గ్రైండ్ చేసి వేసేసుకుంటారు. అలా వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం ఇలాచీని అంటే యాలకుల్ని దంచి వేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ యాలకుల్ని దంచి దాంట్లో ఉన్న విత్తనాలు ఉన్నాయి కదా ఆ ఒక్కటే వేశాను. వేయించుకున్న జీడిపప్పు మిశ్రమం ఉంది కదా దాన్ని ఈ కొబ్బరి తురుములో వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా చక్కెర, జీడిపప్పు, గసగసాలు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేయండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి అనేది నానబెట్టాం కాబట్టి మరింత సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం తీసుకొని మళ్ళీ పిండి ఆరిపోకుండా ఉండడానికి పైన మూత కానీ క్లాత్ కానీ వేసేసి ఉంచాలి. తీసుకున్న పిండిని ఈ విధంగా చేసి సమానంగా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చేత్తో కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేశారంటే అన్నీ సమానంగా వస్తాయి. పూరీలా ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు మనం తీసుకున్న ఉండలు ఉన్నాయి కదా ఒక్కొక్క ఉండని పూరీలా ఒత్తుకోవాలి. ఒత్తుకునేటప్పుడు పల్చగా చేసుకోవాలండి. మరీ మందంగా అయితే రాకూడదు. ఎంత వీలైతే అంత పల్చని చేసుకోండి. ఈ విధంగా పూరీలు అనేవి చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయ పీట తీసుకొని దాని మీద కొద్దిగా పొడి పిండిని చల్లి మనం ముందుగా ఒత్తుకున్న పూరీని దీనిపైన పెట్టాలి. పొడిపిండి చల్లడం వల్ల కజ్జికాయలు అనేవి ఒత్తుకున్నాక అతుక్కోకుండా ఉండడం కోసం మనం పొడిపిండిని లైట్గా చల్లుకుంటున్నాము. ఇప్పుడు పూరీని పెట్టి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా పొడిని కూడా 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. 2 స్పూన్లు కరెక్ట్గా సరిపోతుందండి. మరీ తక్కువ వేసుకున్నారంటే స్టఫింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా వేసుకున్నాక నీళ్లతోటి ఈ విధంగా చుట్టూ అంచులు తడి చేసుకోవాలి. తడి చేసుకున్నాక నేను చూపించే విధంగా క్లోజ్ చేసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి బయట ఉన్న ఎక్స్ట్రా అంతా చేత్తో కానీ నైఫ్తో కానీ తీసేసుకోవడమే. ఇలా తడి చేయడం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ బయట రాకుండా చక్కగా అంటుకుపోయి ఉంటుంది. పొడి పిండి వేయడం వల్ల పీటకి అతుక్కోకుండా కజ్జికాయ అనేది చాలా సులువుగా వస్తుంది. ఈ విధంగా మిగతా ఉండలన్నీ కూడాను పూరీల్లో ఒత్తుకోవాలి. పూరీలు ఒత్తుకునేటప్పుడు కొద్దిగా పొడి పిండిని కూడా చల్లుకోవచ్చు. పీటకు అతుక్కోకుండా ఉండడం కోసం. మరీ ఎక్కువ కాకుండా లైట్గా చల్లుకుంటే సరిపోతుంది. సేమ్ పూరీని ఒత్తుకున్నాక రిపీట్ చేసుకోవడమే. కజ్జికాయ పీటకి కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పూరీని పెట్టి 2 స్పూన్లు పొడి వేసి అంచుల చుట్టూ నీళ్లతోటి చుట్టుపక్కల చేత్తో అయినా తడిగుడ్డతోటి ఈ విధంగా చేసి క్లోజ్ చేసి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్నదంతా నైఫ్తో తీసేసాము అంటే కజ్జికాయ అనేది పీటకి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది.
చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ కజ్జికాయ తీసాక చివర్ల రెండు వైపులా కొంచెం పొడవుగా ఉందంటే నైఫ్ తోటి అంచులు కట్ చేసుకున్నామంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. ఈ కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవడం అయితే ఆయిల్ సిద్ధం చేసుకుందాం. ఆయిల్ కాగేలోపు మిగతా కజ్జికాయలన్నీ కూడాను రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న కజ్జికాయల్ని ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి. ఇలా పైకి వచ్చింది అంటే ఆయిల్ కరెక్ట్గా కాగిందని. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని ఆయిల్ తగ్గట్టుగా ఎన్ని కజ్జికాయలు పడతాయో అన్ని కజ్జికాయలే వేసుకోండి. ఎందుకంటే కజ్జికాయలకి వేగడానికి కొద్దిగా గ్యాప్ ఉంది అంటే సమానంగా వేగుతాయి. ఇలా వేశాక 1 నిమిషం పాటు ఉంచి రెండో వైపు కూడా తిప్పుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిగతా కజ్జికాయలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. మరి ఎక్కువ కలర్ వచ్చింది అంటే చల్లారాక కజ్జికాయలు అనేవి ఇంకా డార్క్ కలర్ అవుతాయి కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పండగ అంటే పెద్ద పెద్ద బాండట్లోనే చేయనక్కర్లేదండి. చిన్న చిన్న బాండట్లో మన ఫ్యామిలీకి తగ్గట్టుగా చేసుకోవచ్చు. నేనైతే చిన్న ఫ్యామిలీకి సరిపడా కజ్జికాయలను అయితే చేసి చూపించాను. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కజ్జికాయలు అనేది. అంత సింపుల్గా చూపించాను. మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. హ్యాపీ కుకింగ్. బాయ్.